don't think the plates will be there here unless the doctor surgically operates for lumbago and inserts a plate. ఇవి కుండలినికి ఏమిటి నేను అనుకున్నాం ప్రయాణం చేస్తూ ఉంటే వచ్చేటువంటి రైలు స్టేషన్ల వంటివి అని కదా. దే ఆర్ లైక్ ది స్టేషన్స్ ఇన్ ది జర్నీ ఆఫ్ ది కుండలిని. కుండలిని మీన్స్ your power and your consciousness and yourself. There are three aspects: your power, your consciousness, yourself, and also here is your body, physical matter. Four principles ఉన్నాయి. Body is physical matter. Your power, your consciousness, yourself. Power and consciousness, these two put together, they are called nature, prakriti. It's called the mother goddess or mother. The rendu కలిసి ఇది శక్తి ప్రజ్ఞ, కాన్షియస్నెస్ ప్రజ్ఞ. And then the next one, yourself. When conditioned by all these things, it is called jiva or the living being. ఈ అన్నిటితో కలిసి జీవుడు అంటారు. Taken pure, it is called శివ. స్వచ్ఛమైనటువంటి అయాం ఉన్నదే అదేమో శివుడు. ఈ కిటికీల్లోంచి వీటిలో చూస్తూ ఉంటే కనిపించింది మొత్తం అంతా కలిసి జీవుడు. శివుడే పలకటానికి వీళ్ళకి ఇంగ్లీష్ వాడలే జీవుడు అని పలుకుతాం అనమాట. శివుడు అనే బదులు జీవుడు అంట. మా ఇంట్లో పనివాడు ఉండేవాడు బాపట్ల. ఎక్కడికి వెళ్ళామంటే శివుడి గుడికి వెళ్ళిస్తున్నా అన్నాడు. అంటే శివుడి గుడికి. సో దీస్ ఆర్ ది 6 chakras. When these 6 chakras will be there in the narrow hole, bore called sushumna. లోపల కన్నం ఉంది చూడండి, ఆ కన్నంలో ఉంటాయి. దే విల్ బి లైక్ లిటిల్ పాయింట్స్, చిన్న చుక్కలు లాగా ఉంటాయి, అంతకంటే ఉండవు. దే ఆర్ ఓన్లీ పాయింట్స్ where from energy is emanated. They are not even points on the physical plane. అంటే శక్తి వ్యక్తమగునట్టే దే ఆర్ ఓన్లీ పాయింట్స్ which emanate energy. They are not points even on the physical plane. శక్తి వ్యక్తమగునట్టే కేంద్రంలో. If you take a magnet, if you call it a pole, you take north and south. Can you find the pole physically? And the magnet? అయస్కాంతానికి ఇక్కడ పోల్ ఉంది అంటారు. పోల్ ఉండదు, బీటు ఉండదు. ఏముంటుంది అక్కడ? మిగతా అయస్కాంతంలో ఉంటాయందో ఇక్కడ అదే ఉంటుంది. కానీ అక్కడి నుంచి బయ్యం లాగుతూ ఉంటుంది అనమాట. అయినా ముక్కల్ని మధ్యన లాగదు. యు టేక్ ఏ మ్యాగ్నెట్, ది హోల్ థింగ్ ఈజ్ కెమికల్లీ ది సేమ్ మెటల్. ఏమండి? బట్ హియర్ అండ్ హియర్ ఇట్ అట్రాక్ట్స్ అండ్ రిపల్స్. హియర్ దేర్ ఇస్ నో నైదర్ అట్రాక్షన్ నర్ రిపల్షన్ కదా. అంటే శక్తిమయ లోకమునందు భేదం, ఈ 2 పాయింట్లు ఉంటాయి, ఇక్కడ వేరే ఉంది. కానీ భౌతిక లోకమునందు తేడా లేదు. ఆన్ ది ప్లేన్ ఆఫ్ ఎనర్జీస్ యూ హ్యావ్ ఎనర్జీ సెంటర్స్ ఆన్ ది మ్యాగ్నెట్. ఆన్ ది ప్లేన్ ఆఫ్ మ్యాటర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ వన్. ది హోల్ మ్యాగ్నెట్ ఈజ్ సేమ్. యూ కెనాట్ ఫైండ్ better iron here and worse iron here. Chemically the same metal. So
Understand your vertebral column as a magnet with 6 poles. ఏమండి అయస్కాంతమునకు ధ్రువములు ఉండి పనిచేయుచున్నను. భౌతికముగా ధ్రువములు వేరుగా ఉండవు. అట్లే వెన్నెముకలో షట్చక్రములు పనిచేయుతుండును గాని భౌతికముగా ఉండవు. సో ఫిజికల్లీ దేర్ ఆర్ నో చక్రాస్, బట్ దేర్ ఆర్ సెంటర్స్. సో యూ కెన్ కాల్ దెమ్ ఎనర్జీ సెంటర్స్ అండ్ సెంటర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. You can say energy and consciousness put together one capsule X, they can be called X centers. Yes, the total is called the nature in various awakenings. అనేక కక్ష్యలలో ఉన్మీలితమవుతున్న ప్రజ్ఞతో కూడిన ప్రకృతి వైభవమే ఈ మొత్తము. సో ఇట్ ఈస్ ఆల్ ది స్ప్లెండర్ ఆఫ్ నేచర్. ఉన్మీలితం అవుతున్న ప్రకృతి వైభవమే ఏమండి, ఈ ప్రకృతి వైభవమే ఈ సుషుమ్న. దాంట్లో ఇవన్నీ చక్రాలు ఉంటాయన్నమాట. వేరియస్, సో ది వేరియస్ సెంటర్స్, ఎనర్జీ సెంటర్స్, దే విల్ బి క్యారీయింగ్ ది నేచర్స్ అవేకెనింగ్, దట్స్ ఆల్, నథింగ్. ప్రకృతి యొక్క ఉన్మీలను మాత్రమే చేస్తూ ఉంటాయి. ఈ మొట్టమొదటిది మూలాధారం అన్నటువంటిది మన శరీరం నందలి రసాయనిక పదార్థముల సామ్యమునకు కారణమై పరిపాలించుండును. సామ్యమునకు కారణమై పరిపాలించుండును. ది బేస్ సెంటర్ ఆర్ మూలాధార governs the activity of the physical matter of our body and its biochemic actions. చూసారా, మన శరీరంలో ఎముకల్లో ఒక రసాయనిక పదార్థముల ఫార్ములా ఉంటుంది, చర్మంలో ఒకటి, దంతాల్లో ఒకటి, రక్తంలో ఒకటి, ఒక్కొక్క ధాతువులో ఒక్కొక్కటి ఉంటుంది. సచినా మారదది. ఆ మారకుండా ఉండటానికి కావలసినటువంటి పరిపాలనా కేంద్రం ఇందులో ఉంటుంది. లేకపోతే ఎక్కడైనా ఏదైనా కలిసిపోవచ్చు కదా అండి. ది కెమికల్స్ ఇన్ ది బాడీ ఆర్ working in different formulas and these formulas do not change. For example, the bones have their own chemical formula different from other tissues. The blood has its own formula. So, to maintain the consistency of this chemical laboratory, chemical actions,
ఈ రసాయనికములైన ప్రవర్తనలు మార్పు లేకుండా నిరంతరంగా జరుగుతుండుట కొరకు దేర్ షుడ్ బి ఏ యూనిట్ ఆఫ్ పవర్ అండ్ కాన్షియస్నెస్. ఒక ప్రజ్ఞయు దాని శక్తియు పనిచేయుచుండవలను. దానినే మూలాధారం అందరు. ఇట్ ఈస్ కాల్డ్ మూలాధారం. అందుకనే శాస్త్రంలో మనకి యోగశాస్త్రంలో ఏం చెబుతారు? మూలాధారము పృథివీ తత్వమునకు అధిపతి అని చెబుతారు. దట్స్ వై ది సైంటిస్ట్స్ ఆఫ్ యోగా హ్యాజ్ రిటన్ దట్ మూలాధార గవర్న్స్ ది పృథివీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. That means the earth or the solid in our body. All the tissues and their minerals are kept in order by this center, Mooladhara. కనుక మూలాధారం పృథివీ తత్వము అని అంటారు. అది అర్థం దానికి. ది సెకండ్ వన్ స్వాధిష్టానం, రెండవది. మరి చూసారా, ఎండ ఎక్కువగా ఉంటే మీ ఒళ్ళు చల్లగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటే ఒళ్ళు వేడిగా ఉంటుంది. ఏం చేత? లేకపోతే చచ్చిపోతాం రక్షణ కోసం. వెన్ ది సన్ ఈజ్ టూ హాట్, యువర్ బాడీ ఈజ్ కోల్డ్. వెన్ ఇట్ ఈస్ chill in winter, your body is hotter than normal. This proves that there is a regulator of temperature in your body. And automatic regulators, which will be thoroughly spoiled by the use of air conditioners, air coolers and refrigerators. Look at we are coming on the way of nature's workings and adjustments, and so the system goes to darks after some time. Especially 80% of the heart attacks are due to air coolers and air conditioning rooms and houses, because they go suddenly from heat to cold, from cold to heat without any adjustment, and the whole vascular system, that is blood vessels and heart, they undergo jerks of sudden expansion and sudden contraction. అండి ఒక ఏడాది రోజుకు 10 మాటల చొప్పున అలా వస్తూ వెళ్ళేటప్పటికి చిట్లిపోవడానికి రెడీ అయిపోతాయి. ఇక్కడ హార్ట్ అటాక్, థ్రాంబోసిస్, హెమరేజెస్, స్క్లెరోసిస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డ్యూ టు ది యూజ్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ ఎయిర్ కూలర్స్. సెంటర్స్ అండ్ డ్యామేజ్ అవ్వదు. దే ఆర్ అరిస్టోక్రాటిక్. దే లీవ్ ది బాడీ అండ్ గో అవే. సినిమాలో రైల్వే స్టేషన్ లో పోయాడు జిల్లేడు వెంకటేశ్వర గారు, బాటనీ ప్రొఫెసర్, renowned botany professor of Andhra University, retired. He was coming from Nagpur, midsummer. It was too hot. The compartment was having air coolers of a nasty type, very cool. And he got down suddenly in Visakhapatnam platform. It was too hot outside. For the past about 20 hours he was in air cooling compartment. The moment he got down, he felt a pain here. Immediately he called a rickshaw and asked him to take to hospital, and there he died without going home. All such things are due to these things. So we should understand that there are automatic adjusters of temperatures in our constitution. ఇప్పుడు చలికాలంలో ఇది ముట్టుకుంటే చల్లగా ఉంటుంది, ఎండాకాలంలో ముట్టుకుంటే వేడిగా ఉంటుంది. మన శరీరం దీనికి ఆపోజిట్ గా ఉంటుంది. ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, చలికాలంలో వేడిగా ఉంటుంది. వాట్స్ ది డిఫరెన్స్? ఇన్ వింటర్ యూ హ్యావ్ టు హీట్, but suddenly you should not expose to the outside cold. So the sudden jerks are not welcome to the heart and blood vessels. That's why those who live exposed to the cold and those who are accustomed to do it, for example the hillmen and the bushmen, they live their
hale and healthy, and there are now people in certain regions who live for 120 years and 150 years and 130 years quite healthily. And in some corners of Himalayas and in some corners of some mountains elsewhere also, people who get exposed through generations, they are accustomed to these things, they don't have these diseases and they don't die of heart attacks, etc. Of course, it is not bad to die of a heart attack. If we can sacrifice our heart, we can enjoy the atmosphere good. That all depends upon our own choice. So is it bad to die of heart disease? It is always bad to die with a mind disease. There are two centers working in us, brain center and heart center. Some people have the heart center failing, immediately they die. Some people have the brain center failing and heart center working. They will be on the bed, they have to be fed by people, they live like idiots. Food is to be given into the mouth and nasal feeding, etc. Sometimes for 2 years or 3 years or 5 years nastily. So the first alternative should be welcomed by every sensible man. The second alternative is too nasty. And there is one noble soul who is about 93 years now at Guntur. In many respects he is my guru. He is called Dr. A. S. Chalapatirao, Amancherla Shesha Chalapatirao, one of the advanced theosophists under whose direction I was introduced into the Theosophical Lodge of Guntur and the many ritualistic temples. And recently, 3 years ago, every time I go to Guntur, I go to see him unfailingly. Recently, I went to see him 3 years ago. He said, 2 months ago, I had the first indication of little heart attack, he said, when he was 90. I said, is it? Then he said, no, nothing to worry, it is welcome, he said, because there are two centers in us. Instead of having the other center failed, it is better that this center fails so that we may not be a nuisance to anyone for a split second. It is what he said. Such things, many things I learned from him, and latest I learned this fact also from him, to wish that this center fails, not this center. So, we have temperature regulators. For that, we should have a heat producing mechanism and temperature regulator mechanism put together. One unit. The మనలో ఉష్ణతను ఉత్పాదించునట్టి యంత్రము, ఉష్ణోగ్రతను నియమము చేయునట్టి యంత్రము కలిసిన ఒక యంత్రం కావాలను, కలిసిన ఒక యంత్రం ఉండి ఉండవలను. Only when such an instrument is there in our constitution, it is possible that our body is hot in winter and cold in summer. లేకపోతే ఏమై ఉండేది, వీటిలాగే ఉండేది. Otherwise what happens? Just like these metallic rods, would have been hot in summer and cold in winter and died immediately. Such a center exists in what is called spleen center or Swatisthana. Such a mechanism exists in spleen center called Swatisthana. కనుక స్వాధిష్టాన చక్రమునందు ఈ యంత్రం అమర్చబడి ఉన్నది. అందుకని ప్రాచీన శాస్త్రజ్ఞులు ఇది అగ్నిస్థానము అని అంటారు. సో ది ఏన్షియంట్ సైంటిస్ట్స్ ఆఫ్ యోగా కాల్డ్ spleen center as the center of the fire element. Fire element. That means heat and temperature. స్థానము. ఏమండి? తర్వాత మణిపూరక చక్రం. Similarly, this is a center which regulates the water content of our body. అదే విధముగా మన దేహమందలి జలధాతువును నియమము చేయున్నది మణిపూరక చక్రం. సో ది నేవల్ సెంటర్ regulates the water content of our constitution. లేకపోతే ఏమవుతుంది, ఓ గ్లాస్ నీళ్లు లాగామనుకోండి, అది ఒంట్లో సెటిల్ అవుతాయి కదా, ఎక్కడో పాదాల్లోనో ఎక్కడో మొహాలు ఉతుకుతాయి. డబ్బాకి గరాట పెట్టి నీళ్లు పోస్తే ఏమవుతాయి డబ్బాలోకి. Without this mechanism, what happens? If you drink a tumbler full of water
or beer or something, then what happens? It will be exactly equal to a funnel placing in a big container and putting water in the funnel. What happens to the water? It goes and accumulates in the bottle. Same thing happens whenever we drink water with a tumbler, we should have swollen legs, etc. or face. అందుకని మంచినీళ్ళు తాగుతూ ఉంటాం, ఓ లాసిక్స్ మాత్రం వేసుకుంటూ ఉంటాం, ఇలా చేస్తూ ఉండాలన్నమాట. లాసిక్స్ అంటే కింద కన్నంలోంచి ఎక్కువ వెళ్ళిపోయేట్టు చేస్తున్నాను వాడు నీళ్ళని అల్పచమానానికి అది విరోధాభాసంకారం అలంకారం, అల్పం కాకుండా అధికంగా అయ్యేట్టుగా చేస్తున్నాం అనమాట. సో వాట్ షుడ్ వీ డూ? వీ షుడ్ డ్రింక్ 1 tumbler of water and then eat a tablet of Lasix to make a diuretic. All the water remove. ఇది దీంతో తేడా వస్తే పడుతుంది. సో దిస్ చక్ర రెగ్యులేట్స్ ది వాటర్ ఎకానమీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దేహమందలి జలధాతు వినియోగమును ఈ చక్రం నియమించం. శరీరంలో నీళ్లు కొంచెం తక్కువ అవగానే వెంటనే ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి మనకి దాహం అని దప్పిక అనే దాన్ని పుట్టిస్తుంది. సో వెన్ ది వాటర్ ఈస్ ఇన్సఫిషియంట్ ఇన్ ది బాడీ, దిస్ సెంటర్ ప్రొడ్యూసెస్ వాట్ వీ కాల్ థర్స్ట్ అండ్ దెన్ వీ ఫీల్ ఇట్ మెంటలీ అండ్ వీ డ్రింక్ వాటర్. మన దాహం కోసం మనం తాగుతున్నాం అని అనుకుంటాం, శరీరం కోసం అని మనకు తెలియదు ఏమండి. ఈ సెంటర్ తేడా వస్తే ఏమవుతుంది? నీరు పట్టడాలు, బృహత్ కథలన్నీ వస్తాయి. బృహత్ అంటే ఏంటి? బౌద్ధ మతం అన్నమాట. బుద్ధిస్ట్ అన్నారే. సో ఇట్ విల్ బి స్వెల్లింగ్స్, ఎడిమా ఆఫ్ ది ఫీట్ అండ్ ఫేస్, హైడ్రోసెల్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. తర్వాత యూరిన్ సప్రెస్ అవటం అంటే మూత్రబంధనము, లేకపోతే మూత్రం ఎక్కువైపోవటం, పాలియూరియా ఆర్ స్టాపేజ్ అండ్ బ్లాకేజ్ ఆఫ్ యూరిన్, ఆల్ దోస్ థింగ్స్ విల్ బి దేర్ వెన్ దిస్ సెంటర్ ఈస్ డిస్టర్బ్డ్. అంటే ఇంకా కొన్ని కలవాలి మిగతా. కనుక దీన్ని ఏమంటారు? జలతత్వము అంటారు. సో ది ఏన్షియంట్ సైంటిస్ట్ కాల్డ్ దిస్ సెంటర్ పర్టైనింగ్ టు ది వాటర్ ఎలిమెంట్. తర్వాత నెక్స్ట్ అనాహత చక్రం, ది హార్ట్ సెంటర్. దట్ ఈస్ వాట్ వీ డిస్క్రైబ్డ్ నౌ. ఇప్పుడు చెప్పింది మణిపూరక. జలంది భూమిది, పృథ్వీదేమో మూలాధారం, అగ్నిదేమో స్వాధిష్టానం, జలములదే మణిపూరకం. ప్లీజ్ బీ కేర్ఫుల్. మూలాధార గవర్న్స్ ఎర్త్, స్వాధిష్టాన గవర్న్స్ ఫైర్, మణిపూరక గవర్న్స్ వాటర్. నౌ వీ గో టు అనాహత చక్రం. ఇట్ రెగ్యులేట్స్ వాట్ ఈస్ కాల్డ్ వాయు ఇన్ us. వాయు అంటే ఏంటంటే గాలి. గాలి ఏమిటి? గాలిని రెగ్యులేషన్ అంటే వాయువు అంటే గాలి కాదు, వాయువు అంటే పల్సేషన్. జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఆయుర్వేదంలో అర్థం చెప్పుకోవాలి కానీ రోడ్డు మీద అర్థం చెప్పుకోకూడదు. వాయువు అంటే స్పందనం, సంకోచ వ్యాకోచాత్మక శక్తి. దట్ ఈస్ ది పవర్ టు ఎక్స్పాండ్ అండ్ కంట్రాక్ట్ ఆల్టర్నేటివ్లీ అకార్డింగ్ టు ది లా ఆఫ్ పల్సేషన్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ది కాస్మాస్. బ్రహ్మాండమున ఆకాశమునందు శాశ్వతమైన సంకోచ వ్యాకోచాత్మక లక్షణం ఉంటుంది, ధర్మము. దానిని అనుసరించి సౌర కుటుంబం మందులు సూర్యుడు స్పందించుతుండడం. అకార్డింగ్ టు ది లా ఆఫ్ పల్సేషన్ ది సోలార్ సిస్టమ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ ది సన్ పల్సేట్స్. దాని ప్రభావముచే గ్రహములు సూర్యుని నుండి దూరముగా పోవచ్చు, దగ్గరకు వస్తూ ఉండడం కొన్ని కోట్ల సంవత్సరాలకు ఒక మాట. సో ఇన్ ఒబీడియన్స్ టు దిస్ లా ఆఫ్ పల్సేషన్ ది ప్లానెట్స్ గో away from the sun and come near the sun and they are bound by the equilibrium.
చెంబుకి తాడుగట్టి చెంబులో నీళ్లు పోసి గిరిగిరా మన చుట్టూ తిప్పుతుంటే మన దగ్గర నుంచి అవతలికి నెట్టేసే శక్తి ఒకటి, చెంబుని తాడు ఉన్న చోట మన దగ్గరికి లాగి పట్టుండే శక్తి రెండు ఉన్నాయి. అంచేతనే చెంబు మన నెత్తిని కొట్టుకోకుండా ఉంటుంది గిరగిర తిప్పుతుంటే. సో దేర్ ఆర్ 2 types of forces, centripetal and centrifugal. The equilibrium should be there. So what Vayu is called, it is called pulsation. It produces pulsation here. So then the heart begins to pulsate. అప్పుడు హృదయం స్పందించడం ఆరంభించను. అండ్ ఆల్సో ది లంగ్స్ బిగిన్ టు పల్సేట్. ఊపిరితిత్తులు కూడా స్పందించడం ఆరంభించను. ఏమండి ఏమవుతుంది? హృదయం స్పందించడం వల్ల ఏమవుతుంది అండి? అసలు ముందు మనం ఉంటున్నాం, తర్వాత బ్లడ్ రెగ్యులేటర్ అవుతుంది. బికాస్ ది హార్ట్ పల్సేట్స్, వాట్ హ్యాపన్స్? First we are living, then blood is being circulated. We are permitted in this body because there is pulsation in the heart, and then the blood is circulated, and because the lungs undergo pulsation, we are able to breathe. Spandana. This double pulsation is called Vayu. But there are many thousands of centers in the body having Vayu, but this is the main center which controls all the other centers. దీనివల్ల ఇది వాయుతత్వం అని అంటారు. అందుకని ది హార్ట్ సెంటర్ గవర్న్స్ ది రెస్పిరేషన్ అండ్ ది హార్ట్ బీట్ అండ్ సర్క్యులేషన్. అనాహత చక్రము శ్వాసక్రియను, హృదయ స్పందనమును,